బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. 4th వీక్, ఇన్ఫాక్ట్ 14th వీక్ లో డబుల్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శనివారం ఎపిసోడ్లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యారు. ఇవాల్టి ఎపిసోడ్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేషన్ అంటూ కూడా చర్చ జరుగుతున్న తరుణంలో హౌస్ నుంచి భరణి ఎలిమినేట్ అవుతారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. భరణి ఎలిమినేషన్తో టాప్ 5 లోకి సంజన ఎంట్రీ ఇచ్చారా? ఇంట్రెస్టింగ్ కదా. ఎప్పుడో ఎలిమినేట్ అయిపోతుంది అనుకున్న సంజన వస్తూ అలా ఇలా బహుశా తన స్ట్రాటజీ మార్చిందా, గేమ్ మార్చిందో ఏమో, కానీ అసలు టాప్ 5లో కాదు, అసలు టాప్ 10లో కూడా ఉండదు అనుకున్న సంజన ఒకనొక టైంలో ఏకంగా టాప్ 5లోకి దూసుకొచ్చింది. దట్టు ఒకనొక టైంలో మరీ ముఖ్యంగా రీతుకి సంబంధించి జరిగిన ఇష్యూలు ఇటు పబ్లిక్ నుంచి, అంటే అక్కడున్న పబ్లిక్ నుంచి ఒక్కసారిగా వ్యతిరేకత వ్యక్తమైన నాగార్జున గెట్ అవుట్, ఇన్ఫాక్ట్ మీరు బయటికి వెళ్ళిపోయిన అర్థం వచ్చేలా చెప్పినప్పటికీ తను ఎస్ ఐఎమ్ రెడీ టు గో అవుట్ అని చెప్పినప్పటికీ ఒక్కసారిగా పబ్లిక్ నుంచి వచ్చిన మద్దతు కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక్కసారిగా తనకు పాజిటివ్గా మారింది. అక్కడి నుంచి ఎవరి స్ట్రాటజీ ఎలా ఉన్నప్పటికీ కూడా షీ హ్యాస్ హర్ ఓన్ స్ట్రాటజీ అనేది క్లియర్ కట్గా కనిపించిన సందర్భం. సో ఈ క్రమంలో భరణి ఎలిమినేషన్తో ఇన్ఫాక్ట్ టాప్ 5లోకి సంజన దూసుకుపోయిందా అనే మాట వినిపిస్తోంది. టాప్ 5లో కళ్యాణ్, తనూజ, డిమోన్ పవన్, ఇమాన్యుయల్, సంజన వీళ్ళ 5 పేర్లు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 21న బిగ్ బాస్ 9 గ్రాండ్ ఫినాలే ఉండబోతోంది. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ అనే టాక్ నడుస్తుంటే ఒక పక్క లేదు ఇటు తనూజ అంటూ మరికొంతమంది బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే విన్నర్ మహిళ కాబోతోంది ఈసారి, అది కూడా తనూజ అంటున్నారు. లేదు అనూహ్యంగా సంజన వచ్చే అవకాశం ఉందంటూ ఇంకొక చర్చ. అర్రే మా ఇమాన్యుయల్ ఏమైపోవాలి, మా ఇమాన్యుయల్ వస్తాడంటూ ఇంకొంతమంది. లేదు రీతు చౌదరి సైడ్ అయిపోయిన తర్వాత, రీతు చౌదరి ఎలిమినేషన్ తర్వాత డిమోన్ పవన్లో మార్పు వచ్చింది. తన మొత్తం గేమ్ ప్లాన్ని చూసిన వాళ్ళందరూ కూడా డిమోన్ పవన్ ఇటు విన్నర్ అవుతారంటూ ఇంకొంతమంది. ఇలా అనేకమైన చర్చలు జరుగుతున్నాయి. బట్ టాప్ రేస్లో ఉన్నది మాత్రం ఇద్దరి, ఇటు తనూజ అండ్ సెకండ్ కళ్యాణ్. ఏం జరుగుతోంది, ఏం జరిగే అవకాశం ఉంది, వాట్ ఈస్ గోనా హ్యాపెన్, దీనికి సంబంధించి డిస్కషన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అప్డేట్స్ అందించేందుకు నా కొలీగ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు అనీంద్ర. మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం, అనీంద్రతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరు కూడా కాల్ చేసి మీ ఒపీనియన్ని షేర్ చేయాలనుకుంటే 04069316611 04069316622 ఈ నెంబర్లకు కాల్ చేసి మీరు కూడా మీ ఒపీనియన్ని షేర్ చేసుకోవచ్చు. మీరేమనుకుంటారో చెప్పే ప్రయత్నం చేయండి. ఒక్కసారి నేను అనీంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అనీంద్ర, ఇంట్రెస్టింగ్, నిన్న సుమన్ శెట్టి ఎలిమినేషన్ అనేది ఎక్స్పెక్టెడ్, బట్ భరణి ఎలిమినేట్ అవుతారు అనేది ప్రస్తుతం చాలా గట్టిగా జరుగుతున్న చర్చ. అసలు ఏ ఫ్యాక్టర్స్ అనేవి ఇక్కడ ప్రభావితం చేస్తే, ఎందుకంటే 2 సార్లు అఫ్కోర్స్ ఒకసారి హెల్త్ ఇష్యూ అయి ఉండొచ్చు కాక, బట్ రెండోసారి శ్రీజతో పాటు గేమ్లోకి రీఎంట్రీ ఇచ్చారు భరణి. అప్పుడు కూడా శ్రీజ ఉండొచ్చు, భరణి ఎలిమినేట్ అయిపోవచ్చు అనుకున్నప్పటికీ బట్ ఏదో చర్చ జరిగింది బయట, మనం గట్టిగానే విన్నాం. సో అవన్నీ పక్కన పెడితే భరణి ఎలిమినేషన్ అయ్యారు అనుకోవాలా, లేకపోతే ఒకవేళ అయ్యుంటే కనుక ఎటువంటి ఫ్యాక్టర్స్ అనేవి అక్కడ ఇంపాక్ట్ చూపించాయి అనీంద్ర? ఎస్ సచిన్, బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే మళ్ళీ ఇదే రోజు సండే 21st జరగబోతుంది. అంటే ఇంకా 1 వీక్ ఉంది. నెక్స్ట్ సండే ఫినాలే జరగబోతుంది. అసలు టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరుంటారు అని అంతా కూడా చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూశారు. మొత్తానికి టాప్ 5 ఎవరనేది ఫిక్స్ అయిపోయింది. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్తో నిన్న సుమన్ శెట్టి, ఈరోజు భరణి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. అయితే భరణి టాప్ 5లో డెఫినెట్గా ఉంటారు అని చెప్పి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే ఆయన రీఎంట్రీ కూడా కావాలని ప్లాన్ చేశారు, ఆయన హౌస్లో ఉంచడానికి ప్లాన్ చేశారు. టాప్ 5 ఆల్రెడీ ఫిక్స్ అని కూడా నాకు చెప్పారు అంటూ కూడా కొంతమంది మాట్లాడారు. అయితే తనని టాప్ 5లో ఫిక్స్ చేయడానికి అటు నాగబాబు వచ్చి తనని సపోర్ట్ చేయడం, ఇక బయట నుంచి సపోర్ట్ రావడం, అటు ఆ బిగ్ బాస్ ఆ టీం కూడా తనకి బాగా సపోర్ట్ చేస్తున్నారు అంటూ కూడా మనకి బాగా వినిపించింది. టాప్ 5లో భరణి ఫిక్స్ అని అందరూ కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా భరణి ఎలిమినేట్ అయ్యి బయటకు రావడానికి లాస్ట్ వీక్ జరిగిన టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఆ టాస్క్లకు సంబంధించి, అంటే కొంత గేమ్ తనది డెవలప్ అయినప్పటికీ, చేంజ్ అయినప్పటికీ కూడా ఈ బంధాలకి కొంచెం దూరంగా ఉంటూ ఓన్లీ సుమన్ శెట్టితో ఒక మంచి జెన్యున్ బాండ్తో వాళ్ళిద్దరూ కూడా మంచి బాండింగ్తో ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళిద్దరే బ్యాక్ టు బ్యాక్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. సో తనూజతో బాండింగ్ ఉన్నప్పటికీ కూడా తన గేమ్ స్ట్రాటజీ వాడుతూ గేమ్స్ ఆడుతూ వచ్చారు. కాకపోతే ఆ గేమ్స్లో వాళ్ళందరూ కూడా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటు కళ్యాణ్, తనూజ, ఇమాన్యుయల్, డిమోన్ పవన్, సో వీళ్ళు నలుగురు ఒక గ్రూప్ గేమ్ అనేది ఆడడం స్టార్ట్ చేశారు. లాస్ట్ వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తే గేమ్ నుంచి ఎవరిని తీయాలి అంటే వెంటనే సంజన పేరు, లేదంటే భరణి పేరు, లేదంటే సుమన్ శెట్టి పేరు, వీళ్ళు నలుగురు కూడా ఫిక్స్ అయిపోయి ఒక గ్రూప్ గేమ్ ఆడడం అనేది స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే సుమన్ శెట్టి ఆ టాస్క్ల నుంచి కొంచెం
బయటకు రావాల్సి వచ్చింది. అండ్ ఇంకా తనకు రావాల్సిన స్కోర్ పాయింట్స్ అవన్నీ కూడా సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. సో తను భరణికి ఇద్దాం అనుకున్నప్పటికీ కూడా లాస్ట్ వీక్ భరణి చేసిన ఆ త్యాగం ఏదైతే ఉందో, సాక్రిఫైస్, మంచి డెసిషన్ తీసుకుని సంజనాకి ఇస్తే ఉపయోగపడుతుందంటూ కూడా భరణి మంచి డెసిషన్ తీసుకుని తనకున్న స్కోర్ పాయింట్స్ అన్నీ కూడా సంజనాకి ఇప్పించారు. తర్వాత తనూజ దగ్గరికి వెళ్ళి తను సేవ్ చేయమని అడిగినప్పటికీ కూడా సపోర్ట్ చేయమని, ఎందుకంటే ప్రతి టాస్క్లోనూ నన్ను తీస్తున్నారు, సో ఈ టాస్క్లో నన్ను సపోర్ట్ చేయని తనూజని అడిగినప్పటికీ కూడా తనూజ నుంచి పెద్దగా సపోర్ట్ రాలేదు. మీరు నాకు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి నాకు ఇమాన్యుయలే సపోర్ట్ చేస్తున్నాడు అని భరణితో తనూజ మాట్లాడడం. మళ్ళీ తర్వాత భరణి తనకున్న పాయింట్స్ త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు అవి తనూజకే తను ఇచ్చి తనూజ వైపే నిలబడి తను మంచి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అని ప్రూవ్ చేసుకున్నారు. అది ప్లస్ అయినప్పటికీ కూడా ఓటింగ్ విషయంలో అది ఉపయోగపడలేకపోయింది. ఇటు టాస్కుల్లోనూ కొంచెం ఉన్న వాళ్ళందరితో కంపేర్ చేస్తే వీళ్ళకి కొంచెం పాయింట్స్ తక్కువ రావడం, టాస్కుల్లో పెద్దగా విన్ అవ్వలేకపోవడం అనేది మైనస్ అయింది. సో దీంతో కొంచెం ఓటింగ్ కూడా తక్కువ పడడంతో సో ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి వీళ్ళిద్దరూ బయటకు రావాల్సి వచ్చింది. అయితే ఇంతకు ముందు ఇప్పుడు సుమన్ శెట్టి, భరణి, సంజన వీళ్ళ ముగ్గురు హౌస్లో ఉన్నారు. వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేస్తూ వాళ్ళ నలుగురు కూడా ఒక గ్రూప్ గేమ్ లాగా ఆడుతున్నట్టే అనిపించింది. ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ఎస్పెషల్లీ ఎక్కువగా టార్గెట్ చేసింది సంజనాని. ఇప్పుడు సంజన ఒక్కళ్ళే హౌస్లో ఉన్నారు, వీళ్ళిద్దరూ బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళ నలుగురు ఒక గ్రూప్ లాగా ఏదైనా ఒక పేరు చెప్పాలంటే వాళ్ళ నలుగురు డిసైడ్ ఒకటే పేరు తన్నే తీసేద్దామని చెప్పి ఎక్కువ మెజారిటీ. అంటే ఎందుకు అంటే వీళ్ళ నలుగురు వ్యూహమా లేకపోతే ఎలా చూడాలి? వ్యూహం, అది వ్యూహం. తను కళ్యాణ్ మొత్తం కూడా వ్యూహం ఎట్లా ఆడాలి, స్ట్రాటజీ మొత్తం కూడా తనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ, తనుజ గేమ్ ఎట్లా ఆడాలి అనేది కూడా తనే డిసైడ్ చేస్తూ ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి సపోర్ట్ చేయొద్దు, మనం ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, మనం ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే గేమ్ బాగుంటుంది, దానివల్ల ఎవరికి పాయింట్స్ వస్తే ఎవరికి గెలవచ్చు, ప్రతి స్ట్రాటజీ కూడా కళ్యాణ్ని ఉపయోగిస్తున్నాడు. అంటే యాక్చువల్గా ప్రతి సీజన్లో ఒక రన్నర్కి విన్నర్కి మనం ఎక్స్పెక్ట్ చేసిన రన్నర్కి విన్నర్కి వాళ్ళిద్దరికి మధ్య మంచి పోటీ ఉంటుంది. కానీ ఇక్కడ బయట ఎవరి పేర్లు అయితే వినిపిస్తున్నాయో విన్నింగ్ రేస్లో ఉన్నారని కళ్యాణ్, తనూజ, వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండి ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోవడం అనేది ఇక్కడ గేమ్ పెద్ద ఇంట్రెస్టింగ్గా లేదు ఇక్కడ. సో అందుకని వీళ్ళందరూ కలిసి ఇప్పుడు సంజనాని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు సంజన కూడా ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వస్తే వీళ్ళు టార్గెట్ చేయడానికి అసలు లోపల కంటెంట్ ఏది వచ్చే ఛాన్సెస్ కనిపించవు ఇంకా. ఎందుకంటే సంజన బయటకు వస్తే వీళ్ళందరూ ఇప్పటి వరకు ఒకటిగానే ఉన్నారు, ఒకళ్ళ కోసం ఒకళ్ళు నిలబడుతూ ఉన్నారు, గేమ్ ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేస్తూనే ఆడుతూ వస్తున్నారు. సో ఇప్పుడు గ్యారంటీగా సంజనాని వీళ్ళందరూ టార్గెట్ చేస్తారు. ప్రతి గేమ్ నుంచి టాస్క్ నుంచి తీయాలన్నా సంజనాని తీస్తారు. ఇది సంజనాకు కూడా ప్లస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి కంపేర్ చేసి చూసుకుంటే సంజన గ్రాఫ్ అండ్ ఇంకా ఓటింగ్ అనేది పెరుగుతూ వస్తుంది. తను కూడా విన్నర్ అవుతారని గట్టిగా వినిపిస్తుంది. మేబీ ఇప్పుడు అందరూ ఎక్స్పెక్ట్ చేయకుండా అన్ఫెయిర్ బిగ్ బాస్ అనుకుంటారు మీరు అందరూ అని చెప్పేసి ఏదైతే బిగ్ బాస్ హింట్ ఇచ్చారో మేబీ అది కంటిన్యూ అవ్వచ్చు. సంజన కూడా విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా గట్టిగా వినిపిస్తుంది. మేబీ సంజన కూడా విన్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి సంజనాని టార్గెట్ చేసి